అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వర్ధన్నపేట, పాలకుర్తి, తుంగతుర్తి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి దేవాదుల 3వ దశ 6వ ప్యాకేజీ పనులు నిలిపివేశారు. కాంట్రాక్టర్లు ఇది మాకు లాభసాటిగా లేదు అని చెప్పి అర్ధాంతరంగా ఆ పనులు నిలిపివేయడం జరిగింది. మరి ఈ యొక్క దేవాదుల 3వ దశ ప్యాకేజ్ 6 ద్వారా ఈ 4 నియోజకవర్గాలలో 78,000 ఎకరాలకు సాగునీరు లభించే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ చేయాలి. ఆ రివైజ్డ్ ఎస్టిమేట్స్కు మంజూరు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేము నలుగురము, ఈవెన్ మన శామ్యుల్ గారు కూడా కలిసి అనేక సార్లు మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మా విజ్ఞప్తిని మన్నించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి గారు వాటిని ఆ కాలువల కొరకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ తయారు చేయించి నిన్నటి క్యాబినెట్ సమావేశంలో మా 4 నియోజకవర్గాలకు ఉపయోగపడే 78,000 ఎకరాలకు సాగునీరు అందించే కాలువ పనులకు, ఉపకాలువల పనులకు 1,015 కోట్ల రూపాయలు ఆమోదం తెలపడం జరిగింది. త్వరలోనే ఆ పనులు కూడా వేగంగా చేపడితే మా 4 నియోజకవర్గాలలో 78,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. మూడవది, చిల్పూర్ మండలంలో ఉన్న గండిరామారం రిజర్వాయర్ నుండి కుడి కాలువ ద్వారా ఒక 5,000 ఎకరాలకు 8 గ్రామాలలో ఉన్న చెరువుల కుంటలు నింపుకోవడానికి 5,000 ఎకరాలకు నేరుగా సాగుని అందించడానికి అవకాశం ఉంటుందని వారికి నివేదిస్తే దానిని కూడా 29 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారు. ఆ పనులు కూడా పూర్తయినాయి. ఇప్పుడు ఆ కాలువ ద్వారా సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం. 4వది, వేలేరు మండలంలో, చిల్పూర్ మండలంలో కొన్ని గ్రామాలకు, ఎత్తైన గ్రామాలకు, ఎత్తు ప్రదేశంలో ఉన్న గ్రామాలకు సాగునీరు లభించడం లేదు. గండిరామరం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాలని అంటే గత ప్రభుత్వమే 104 కోట్ల రూపాయలతోని మంజూరు ఇచ్చింది, కానీ పనులు పూర్తి కాలేదు. దానిపైన కూడా ముఖ్యమంత్రి గారికి నివేదిస్తే ఆ పనులు వెంటనే పూర్తి చేయాలని, ఆ ఎత్తు ప్రదేశంలో ఉన్న గ్రామాలకు గోదావరి జలాలు అందించాలని చెప్పి ఆ 104 కోట్లతో మంజూరైన పనులు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయి. మొత్తంగా దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వము తన ప్రియారిటీ ప్రాజెక్ట్స్లో పెట్టుకోవడం, త్వరితగతిన పూర్తి చేయాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని ప్రియారిటీ ప్రాజెక్ట్స్లో పెట్టుకోవాలని ఆలోచించడం, మేము అడిగిందే తడువుగా మరి ఈ శాంక్షన్స్ అన్ని ఇచ్చి ఈ కాలువలన్నీ పూర్తి చేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా 4 నియోజకవర్గాల ప్రజల తరఫున, రైతాంగం తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా పాలకుర్తి నియోజకవర్గం, అట్లనే స్టేషన్ గన్పూర్, తుంగతుర్తి, వర్ధన్నపేట ఇవన్నీ కలిపి మొత్తం ఒక 78,000 ఆయకట్టు దేవాదుల ఫేజ్ 3 ప్యాకేజ్ 6 కింద ఉన్నాయి. అయితే మేము ఎలక్షన్స్లో విన్ అయ్యేదానికన్నా ముందు కూడా పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలందరూ, అంటే రైతులందరూ ముఖ్యంగా కోరుకున్నది ఒకటే, రైతుల కళ నిన్న నెరవేరడానికి బీజం పడ్డది. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ అనేది అది ఎన్నో ఏళ్ల కింద ప్రారంభమైంది. అది ప్రారంభమైంది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రారంభమైంది. దాని తర్వాత వీళ్ళు వచ్చిన గత 10 సంవత్సరాలు కూడా మొత్తం కలిపి ఒక 20-25% పనులు మాత్రమే పూర్తి చేయగలిగినారు. అది కూడా ఏది కూడా సక్రమంగా చేయలేదు. గత 10 సంవత్సరాలు ఫేజ్ 3 ప్యాకేజ్ 6 పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ కంప్లీట్గా నిర్లక్ష్యానికి గురైంది గత ప్రభుత్వంలో. కానీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు ఎక్కడైతే ఇవ్వగలుగుతామో అట్లాంటి ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని లక్షల కోట్ల
ప్రాజెక్టులనే మేడిగడ్డ లాంటి మేడిపండు లాంటి ప్రాజెక్టులకే కాదు